హాయ్ వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ సమర్పించు సౌందర్య లహరి. ఈరోజు శ్వేత సారీ మందిర్లో పట్టు చీరల్లోనే స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ చూద్దాం. హలో చంద్రశేఖర్ గారు, పట్టు చీరల్లోనే స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ అన్నారు. సో ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? అట్లా బ్రైడల్ కలెక్షన్లో డిఫరెంట్ కలర్ ఇది. ఓకే, ఇది వచ్చి మనకు ఇది బ్లూ అండ్ మెజెంటా మిక్స్ అండి, ఇది వైలెట్ మిక్స్. అవును, ఓకే, టూ డిఫరెంట్ కలర్స్. ఇదంతా టోటల్ మనకు బ్రైడల్ వేర్, ఇది సాఫ్ట్ ఉంటుంది మనకు చూడడానికి కూడా. అవును, క్లాత్ కూడా ఫీల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. సో ఇది స్పెషల్ ఏంటంటే మేడం, ఈ డిజైన్లో మనకు ఎక్కువగా మనం లోటస్ అండ్ మ్యాంగోస్ అలాంటి డిజైన్ చూస్తుంటాం మనం ట్రెడిషనల్ అన్నప్పుడు. ఇది కూడా ఒకలాంటి డిజైన్ మేడం. ఇది మనకు నెమలి పింఛంలో పైన ఉండే పింఛం ఏదైతే ఉంటుందో ఆ స్టైల్లో డిజైన్ వస్తుంది మనకు టోటల్గా. ఇది ఓకే, ఈ డిజైన్ అంతా మనకు ఆ స్టైల్లో వస్తుంది. సో కలర్ కూడా మనకు నెమలి పింఛంలో ఏ కలర్స్ అయితే ఉంటాయో ఆ కలర్స్ని యూజ్ చేస్తారన్నమాట సారీ మొత్తంలో. అండ్ బార్డర్కి వస్తే మనకు పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ కూడా మనకు 2 వేరియేషన్ చూపించారు మనకు. ఇక్కడ వచ్చి కడ్డీ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనకు సర్కిల్స్ టైప్లో డిజైన్ ఇచ్చారు మనకు. డిజైన్ ఇచ్చారు. ఎస్, కింద బార్డర్కి వచ్చేసరికి మనకు సేమ్ పైన ఏదైతే వచ్చిందో అదే టైప్ మన బార్డర్ ఇక్కడ ఇచ్చేసి అండ్ మధ్యలో సపరేట్ ఏం చేస్తాను దానిపైన కొద్దిగా డిఫరెంట్ డిజైన్ తీసుకున్నాం అనమాట. బుటాస్ ఇచ్చారు. ఎస్, మనకు బిగ్ మ్యాంగోని తీసుకొని దానిలో కూడా మనకు లీవ్స్ మధ్య మధ్య లీవ్స్ ఇచ్చేసి అని గ్యాప్లో మనకి ఏం చేస్తారంటే చిన్న మొగ్గ మాదిరి ఇచ్చేస్తారనమాట. అంటే ఫుల్ ఫీల్ చేస్తారనమాట ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇది మనకు శారీ బార్డర్లో వచ్చే వెరైటీ, ఇది కింద వచ్చేది. శారీ మొత్తం మనకి కింద మొత్తం ఇట్లానే కంటిన్యూ అవుతుంది ఎండింగ్ వరకు. మన బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ ఇవ్వకుండా మనకి ఏం చేస్తారంటే మామూలుగా చిన్న చిన్న రేషం డిజైన్ ఇచ్చేసి ఓకే మొత్తం కలర్ఫుల్గా ఇచ్చేస్తారు అనమాట. అంటే దీనిపైన మనం డిజైన్ చేయించుకోవచ్చు, ఏదైనా ఇలానే యూజ్ చేసుకోవచ్చు. ఇది మళ్ళీ అగైన్ మన బార్డర్ సేమ్ అదే స్టైల్లో వస్తుంది. పైన కింద వచ్చేసింది, కానీ మ్యాంగోస్ మాత్రం రాలేదు దీంట్లో. ఓకే, సో ఇప్పటి వరకు బ్రైట్ మంచి బ్లూలోనే డబల్ షేడెడ్ శారీ చూసాము, అంటే బ్రైడల్ కలెక్షన్ అనుకోవచ్చు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తాం? నెక్స్ట్ అంటే ముఖ్యంగా మనకి తలంబ్రా శారీ అంటాం. నెక్స్ట్ అనేది మనం ముఖ్యంగా తలంబ్రా శారీ అనుకుంటాం, అంటే మనం ముహూర్తం శారీ అంటాం కదా, దానిలో స్పెషల్ శారీ చూపిస్తాను నేను. ఓకే, ఇది వచ్చి మనకి ముఖ్యంగా మనకి తలంబ్రాలు అంటాం కదా, ఎక్కువగా కలరే ఇండికేట్ చేస్తుంది మనకి. అంటే మనం ఎక్కువగా క్రీమ్ కలర్ శారీ యూజ్ చేస్తాం, అలా కాకుండా ఎల్లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు పసుపు అది అంటుకోకుండా ఉండడానికి ఈ కలర్ యూజ్ చేస్తాం మనం. టోటల్ శారీ మొత్తం చాలా పాపులర్ కాంబినేషన్ కూడా ఇది. అంటే ఇక్కడ మన మెరూన్లో కూడా మంచి కలర్ఫుల్ కాంబినేషన్ ఉంది శారీ మొత్తం టోటల్గా. ఇది మనది ఇదంతా మనకు స్ప్రే వర్క్ వస్తుంది మాట. జరీ మొత్తం మనకు బ్యాక్గ్రౌండ్ అంతా స్ప్రే చేసినట్టు వర్క్ ఉంటుంది. మధ్య మధ్యలో మనకి ఇదంతా మీనాకరీ వర్క్ అనమాట. ఇది ఇదంతా మనకి ఇది చిన్న చిన్న బూటాస్, జరీతో బూటాస్ ఇచ్చారు. ఇది ఎంత లతల్ స్టైల్లో డిజైన్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఫ్లవర్ మనకు ఒక ఫ్లవర్ ఏం చేస్తారంటే కలర్ఫుల్గా ఉండే విధంగా మెరూన్ కలర్తో ఇచ్చారు. అండ్ ఇంకో ఫ్లవర్ అనేది ఎల్లోతో వచ్చింది, మస్టర్డ్తో వచ్చింది అన్నమాట. సో టోటల్ శారీ మొత్తం అదే అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఇదంతా థ్రెడ్, ఇదంతా జరీ మేడం. ఇదంతా ఈ జరీ, ఇది మధ్యలో ఉన్న థ్రెడ్. ఇది అంటే టోటల్ శారీ మొత్తం మనకు జరీ అండ్ థ్రెడ్ మిక్స్ వస్తుంది మనకు. ఇది ఇది కింద బార్డర్, మనకు కింద బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకి. ఇది ఎంత మనకు పైతని స్టైల్ బార్డర్ అంటుంది. పైతని బార్డర్ అని డిజైన్లు ఇలాగే వస్తుంది మనకు. ఆ టైప్లో బార్డర్ వచ్చింది మనకి. ఇది కూడా అంతా జరీనా? ఎస్, ఇదంతా అదే జరీ. ఇదంతా టోటల్ జరీ. ఇది శారీ మొత్తం కంటిన్యూ మొత్తం ఉంటుంది శారీ మొత్తం. ఓకే, కింద బార్డర్ మొత్తం ఇదే జరీతో శారీ మొత్తం వచ్చేస్తుంది. అండ్ మనం పళ్ళు చూద్దాం ఇప్పుడు. కాంట్రాస్ట్ ఇచ్చేసారు శారీకి, అంటే బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో మన పళ్ళు ఇచ్చారన్నమాట. ఇది పళ్ళు కూడా మనకు ఇంతకుముందు పూర్వకాలంలో చూసే విధంగా ట్రెడిషనల్గా ఉంటుంది ఇది. ఎందుకంటే పళ్ళు ఎంత శారీ ఎంత ట్రెడిషనల్ ఉందో ఆ టైప్లో పళ్ళు వస్తుంది. ఒక డిజైన్ వచ్చి ఫుల్ జరీతో వచ్చింది, కొద్దిగా మామూలు తక్కువ జరీతో వచ్చి ఆల్టర్నేట్గా అలాగే వచ్చేసింది కంప్లీట్గా పళ్ళు మొత్తం. ఇదంతా రేషం వర్క్. ఇదంతా మనకు జిగ్జాగ్ మోడల్ వచ్చింది మనకు. టోటల్గా అంతా థ్రెడ్తో వచ్చింది మనకు. సో టోటల్గా మన బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. సేమ్ శారీకి బార్డర్ ఇచ్చారో దీనికి కూడా అదే అలాగే ఇచ్చేస్తారు మనకు. చూసారు కదా, స్పెషల్గా తలంబ్రాల చీర అని చెప్పొచ్చు దీన్ని. మంచి పసుపు అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది మనకి కంచుపట్టు శారీ. దీని ప్రైస్ 24,000.
సో ఇప్పటివరకు ఇందాక మనకి తలంబ్రాల్ స్పెషల్ శారీ అని పసుపు అండ్ మెరూన్ కాంబినేషన్లో చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏ శారీ నెక్స్ట్ చూపిస్తున్నారు? మనకు రిసెప్షన్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా మేడం, ఓకే వాటిలో డిఫరెంట్ కలర్ చూపిస్తాను నేను. ఓకే ఇది రిసెప్షన్లో మనకు చాలా రిచ్గా ఉంటుంది అండ్ కలర్ కూడా న్యూ కలర్. అవును. శారీ మొత్తం ఓపెన్ చేద్దాము. మనం శారీ గురించి చెప్తే మనకు ఇది వచ్చి మనకు టోటల్ డిఫరెంట్ ఉంటుంది మేడం. ఇది మొత్తం శారీ మొత్తం మనకు జరీతో ఫిల్ చేసేసి మధ్యలో పైతని డిజైన్ అని అంటారు. పైతని అనేది ఏంటంటే మనం కలర్స్ చాలా యూజ్ చేస్తాం అన్నమాట. అంటే ఒక 10-15 కలర్స్ యూజ్ చేస్తేనే పైతని కలర్ శారీ అవుతుంది. సో ఆ టైప్లో తయారు చేస్తారన్నమాట. మనకి దీంట్లో చూస్తే చాలా కనబడతాయి. ఒక పార్ట్లో చూస్తే మనకి ఈ ఫ్లవర్లో మధ్యలో మనకు రెస్ట్ కలర్ ఇచ్చింది. అంటే శారీలో ఎక్కడ ఇటువంటి కలర్ ఉండదు. సో దాన్ని సపరేట్గా ఫ్లవర్లో హైలైట్ చేస్తారన్నమాట. బార్డర్లో కూడా మనకు పైతని డిజైన్ వస్తుంది అనమాట. ఎంత టోటల్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. ఈ నెమలి చూడండి, టోటల్గా మనకు మెరూన్తో వచ్చింది. నెమలి అంతా బార్డర్లో చూపించేసి బార్డర్లో ఇది మళ్ళీ బ్లూ వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది మనకు. అండ్ ఈ లోటస్ అనేది బ్లూ, అంటే ఆల్టర్నేట్గా మనకి ఇక్కడ అంశ చూస్తారు ఎల్లో కలర్, ఇక్కడ ఒకటి గ్రీన్. అంటే ఈ కలర్స్ ఇన్ని కలర్స్ యూజ్ చేస్తేనే పైతని డిజైన్ తయారవుతుంది అన్నమాట. మనం పళ్ళు చూద్దాము. చాలా రిచ్ లుక్ వచ్చేసింది. మొత్తం కాంట్రాస్ట్గా బార్డర్ ఏ కలర్ ఇచ్చారో పళ్ళు కూడా అదే కలర్ ఇచ్చేసారు. అండ్ దీంట్లో మనకి ఏం చేస్తారంటే బార్డర్ పళ్ళులో ఇక్కడ పళ్ళు శారీలో కానీ బార్డర్లో కానీ ఇలాంటి డిజైన్స్ తీసుకున్నారు కలర్స్. దీంట్లో తీసుకోలేదన్నమాట మధ్యలో, ఎందుకంటే ఫుల్ కలర్ఫుల్ అయిపోయింది అది. సో పళ్ళు సపరేట్ కనిపించాలంటే ఈ విధంగా తీసుకోవాలి. బ్లౌజ్ చూద్దాం మనం. లైక్ మనం ఈ డిజైన్ రెగ్యులర్గా కొంచెం బెనారస్ క్లాత్లో చూస్తూ ఉంటాము. అంటే ఇలాంటి డిజైన్స్ చూస్తుంటాము. కాకపోతే ఇది ఏంటంటే స్పెషల్గా తయారు చేస్తామంటారు బ్లౌజెస్. ఎందుకంటే సేమ్ బార్డర్ అలాగే తీసుకున్నాం. మా శారీలో ఏ టైప్ అయితే వచ్చిందో ఆ టైప్ బార్డర్ కింద పైన సేమ్ ఇచ్చేసాం మనకు. చూస్తున్నారు కదా ఇంత రిచ్ లుక్. ఇది కంచిపట్టులోనే డిజైనర్ శారీ అని చెప్పొచ్చు. యంగ్స్టర్స్కి కానీ ఎవరికైనా ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మరి దీని ప్రైస్ వచ్చేసి 30,000. సో ఇందాక కంచిపట్టులోనే స్పెషల్ డిజైనర్ శారీ చూసాము. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? మంచి కలర్ఫుల్ శారీ మేడం. ఓకే, అది కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. ఓకే, ఇది మనకి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి గ్రీన్ మేడం. ఇది లైక్ మొత్తం గోల్డ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది. మనకి టోటల్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంతవరకు శారీస్లో అన్నింటిలో మనం జరీతో డిజైన్ చూసాం. అవును. ఓకే, ఈ జరీ మొత్తం ఫిల్ చేస్తారు, థ్రెడ్తో డిజైన్ వస్తుంది మనకు. ఓకే, ఇదంతా థ్రెడ్? ఎస్, అంటే జరీ మొత్తం ఫుల్ జరీ వస్తుంది. ఈ థ్రెడ్తో డిజైన్ వచ్చింది మనకి ఇక్కడ అంతా. ఓకే, చూసి మనకు కనబడుతుంది మనకు క్లియర్గా. అవును. అన్నింటిలో అవుట్లైన్ వర్క్ మన వేరే థ్రెడ్స్ అవి యూజ్ చేస్తారు కదా. దీంట్లో అలా కాకుండా జరీ వచ్చి జరీతో కూడా అవుట్లైన్ వర్క్ వచ్చింది మనకు. మనం బాటర్కి వచ్చేసరికి మనకు కలర్ఫుల్గా ఉంటుంది బాటర్. అండ్ ఎల్లో అండ్ రెడ్ కలర్, మంచి రెడ్ అనమాట, మిర్చి రెడ్ ఉంటుంది కదా ఆ కలర్లో కాంబినేషన్. ఇందాక ఈ కాంబినేషన్లో శారీ చూసాం. ఎస్, ఇదంతా మన టోటల్గా మనకి మ్యాంగో డిజైన్ వస్తుంది. ఇది కింద పార్ట్లో మనకి ఇది. అండ్ మధ్య ఫ్లవర్స్ డిజైన్, ఆ మ్యాంగోలోనే ఫ్లవర్స్ ఇచ్చారు. ఎస్, పైన వచ్చేసరికి కడ్డీ స్టైల్ డిజైన్ ఇచ్చారు మనకు. కడ్డీలో కూడా డిఫరెంట్ కొద్దిగా వేరియేషన్ చూపించడానికి చిన్న డిజైన్ ఇచ్చారు మనకు. అంటే దగ్గర నుంచి వస్తే బాగా కనబడుతుంది మనకి. ఇది మన పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా మనకు మంచి కలర్ఫుల్ పళ్ళు, మొత్తం డిఫరెంట్ కాంట్రాస్ట్ వచ్చేసింది. ఎస్, మనకి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే చాలా హైలైట్ ఉంటుంది మనకు. అవును, ఇక్కడ కాంప్రమైజ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ కాంప్రమైజ్ ఉండదు. అండ్ అమ్మాయిలకు కలర్ఫుల్గా కనబడుతుంది చూడడానికి కూడా, చాలా బ్రైట్గా ఉంటుంది చూడగానే కళ్ళలో పడేది. ఎస్, మన మిడిల్ చూసేసరికి మనకు ఒక బొకే స్టైల్ వస్తుంది. ఇదంతా టోటల్గా ఒక పెద్ద ఫ్లవర్ బొకే స్టైల్లో మనకు మధ్యలో ఇచ్చేస్తారు మనకు. అండ్ ఇక్కడ మనకు 2 వేరియేషన్ కింద పైన వచ్చేసరికి మనకు ఒక పార్ట్లో మనకు జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారు అనమాట. అండ్ మనం టెంపుల్ స్టైల్ కూడా అనుకుంటాం చూడడానికి, ఆ టైప్లో వస్తుంది. పైన వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ డిజైన్ ఫ్లవర్స్ వచ్చేసాయి మళ్ళీ. ఎస్, అండ్ కింద కూడా సేమ్ అలా అదే విధంగా వచ్చింది మనకి ఇక్కడ ఎండింగ్లో. బ్లౌజ్ కూడా మంచి హైలైట్ ఉంటుంది మనకి. కలర్ కూడా ప్లెయిన్ వచ్చేసి సేమ్ బార్డర్ వచ్చింది. అదే దీనికి ఏదన్నా మగ్గం వర్క్ అలాంటివి చేయించుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది. పళ్ళు కలర్తో వచ్చి చాలా నిండుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, బ్రైట్ గ్రీన్ గోల్డ్ మెరూన్ కాంబినేషన్లో ఉన్న శారీ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీని ప్రైస్ 14,000. మరిన్ని వెరైటీస్ బ్రైడల్ కలెక్షన్లో చూసే ముందు శ్వేత శారీ మంది సమర్పించే సౌందర్య లహరిలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య లహరి. సో ఇందాక కంచిపట్టులోనే మంచి బ్రైట్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం మనం. మంచి కలర్ఫుల్ సారీ ఇది కూడా.
పింక్ అంటేనే బేసికల్గా అమ్మాయిలు బాగా ఇష్టపడే కలర్ అది. అంటే పింక్లో కూడా మనకు రెగ్యులర్గా వచ్చే పింక్ రాణి పింక్ అలాంటి బేబీ పింక్ కాకుండా డిఫరెంట్ కలర్ ఇది శారీ మొత్తం కొద్దిగా డిఫరెంట్ వెరైటీ మనకు. అంటే మనకి ప్రతి శారీ చూసినప్పుడు మనకి జరీలో వర్క్ వచ్చింది అండ్ గ్యాప్ లేకుండా డిజైన్స్ వచ్చాయి. అలా కాకుండా ఇది డిఫరెంట్ డిజైన్ ఇది డిజైన్ కూడా మనకు డిజైన్ క్లారిటీ చాలా బాగా కనబడుతుంది. ఫొటోస్ వీడియోస్లో మనము బాగా వస్తే మన లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఫొటోస్ చూపించుకుంటాం మ్యారేజ్లో. సో ఆ విధంగా ఉండే విధంగా తయారు చేస్తారు అన్నమాట ఇది. సో ఈ డిజైన్ మనకు కంప్లీట్ డిఫరెంట్ ఇది. ఈ మ్యాంగోస్ ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ రావడం హైలైట్ అనమాట. టోటల్గా మనకి ఏవైతే చెట్లు పూలు ఉంటాయో అవన్నీ మనకి పక్కన ఉండేటన్ని మనకి జరీతో ఫీల్ చేస్తారు. ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో మనకి యాక్చువల్గా మనకి ఈ ఫ్లవర్ అనేది పింక్ కలర్లో లేకపోతే వేరే కలర్లో వస్తుంది. సో మన బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి పింక్ వచ్చింది, దానిపైన ఆపోజిట్ కలర్ గ్రీన్ బాగా కనబడుతుంది కనుక గ్రీన్తో వచ్చింది మనకి ఇది. అండ్ బార్డర్ వచ్చేసరికి మంచి కలర్ఫుల్ బార్డర్ తీసుకున్నారు. ఇదంతా జరీ కూడా మనకు ప్యూర్ జరీ వస్తుంది మనకి, ప్యూర్ జరీ కాబట్టి మన కలర్ కూడా మనకు మీడియంగా కనబడుతుంది. జరీ కూడా మరీ ఎల్లోయిష్ కనిపించదు అనమాట. సో ఇది కూడా కడ్డీ బార్డర్ అనమాట, ఫుల్ జరీ తీసుకున్నారు. అంటే మామూలుగా ఇది డిజైన్ తీసుకోవచ్చు, కాకపోతే ఈ కలర్ పైన ఈ జరీ కనిపించే విధంగా ఎక్కువగా తీసుకుంటే బాగా కనబడుతుంది చెప్పి ఈ విధంగా తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ మనము పళ్ళు చూద్దాం. లైక్ ఇందాక నుంచి చూస్తున్నట్టు ఈ శారీస్ అన్నిట్లో పళ్ళు మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చేస్తారు. అంటే దానిలో మనకు శారీలో చాలా కలర్స్ తీసుకొని డిజైన్ హైలైట్ చేస్తారు. ఓకే, ఇది మొత్తం మనకు పళ్ళులో మనం ఏం చేస్తారంటే ఈ వాటర్లో ఉండే లోటస్ ఎలా ఉంటుందో అదే స్టైల్లో తీసుకొని మన మధ్యలో ఏం చేస్తారు ఒక మొగ్గ మాదిరి ఇచ్చేస్తారు అనమాట. ఈ మధ్యలో మొత్తం అదే స్టైల్లో తయారు చేస్తారు. ఈ పళ్ళు పాటు మొత్తం మనకి ఏ విధంగా ఉంటుంది మనకు. మనం బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్. టోటల్గా మనకు శారీ కలర్ సెల్ఫ్ వచ్చింది కనుక అదే కలర్తో రిపీట్ చేసి బ్లౌజ్ ఇచ్చారు మనకు. ఈ కలర్ బేసికల్లీ మీరు అన్నట్టు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చాలా బ్రైట్ లుక్ కనబడుతుంది, చూడడానికి గ్లో వస్తుంది ఫేస్ పైన, చాలా బాగా కనబడుతుంది. చూస్తున్నారు కదా అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడే పింక్. ఆ పింక్లోనే కొంచెం డిఫరెంట్ కలర్, అది పళ్ళు కాంట్రాస్ట్ గోల్డ్ ఇచ్చేసారు. ఈ శారీ మనకి 34,000 పడుతుంది. అమ్మాయిలు ఎంతగానో ఇష్టపడే పింక్లో ఒక డిఫరెంట్ పింక్ చూపించారు. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? మనము ఇంతమంది చూసిన కలర్ కన్నా ఈ డిఫరెంట్ కలర్ ఇది కూడా. ఓకే ఓకే, ఈ కలర్ వచ్చి మంచి చిలకాకు పచ్చ అనమాట. అవును, చిలకాకు పచ్చలో మనకు ఎక్కువగా మనం దీన్ని ఆరెంజ్ కాంబినేషన్ చూస్తుంటాం, లేకపోతే పింక్ కాంబినేషన్ చూస్తుంటాం. ఇలాంటి కాంబినేషన్ చాలా తక్కువగా చూస్తుంటాము. ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్. శారీ మొత్తం ఓపెన్ చేద్దాం మనం. శారీ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీగా ఉంటుంది. అంటే కలర్లో కూడా మనకి ఎటువంటి కాంప్రమైజ్ ఉంటుంది అనమాట. గ్రీన్ మధ్యలో ఇది టోటల్ శారీ మొత్తం మంచి చిల్కాకు పచ్చలో వచ్చింది. అండ్ దానిలో మధ్యలో 2 కలర్ మిక్స్ చేస్తాం అనమాట. ఇంకో కలర్ ఏంటంటే వైలెట్ కలర్. బార్డర్లో ఏ కలర్ అవుతుందో శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం అదే కలర్ మిక్స్ చేస్తారు. అది ఎలా తెలుస్తుంది అంటే మనకు ఈ మ్యాంగో చూస్తున్నారు కదా, ఆ మ్యాంగోలో మనకు అవుట్లైన్ వర్క్ ఏదైతుందో వైలెట్తో అవుట్లైన్ వర్క్ వచ్చింది మనకు. అక్కడ కనబడుతుంది వైలెట్తో వచ్చేసింది మనకు. టోటల్ శారీ మొత్తంలో వచ్చింది. అండ్ బార్డర్కి వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఈ బార్డర్ చూడండి మనం ఎంత అందంగా ఉందో. పై బార్డర్ వచ్చేసరికి టోటల్గా కడ్డీకి తీసుకున్నారు ఇక్కడ మధ్యలో. అండ్ చిన్న వేరియేషన్ అనమాట. ఈ కడ్డీలో కూడా మనకి ఏం చేస్తుంటే చిన్న చిన్న మ్యాంగోస్, ఫ్లవర్స్, లైన్స్ కూడా వచ్చేసాయి. అవును, మధ్యలో కడ్డీలో లైన్స్ వచ్చేసాయి. అండ్ ఈ బార్డర్లో కూడా కొద్దిగా డిఫరెంట్ వచ్చేసింది. కింద కూడా మనకు సేమ్ అదే స్టైల్లో తీసుకున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కూడా మనకు. అంటే ఇంత మనం ట్రెడిషనల్గా అనుకుంటామో అంత ట్రెడిషనల్గా ఉంటుంది కలర్ కూడా మనకు. అండ్ ఈ కాంబినేషన్ కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూడలేదు ఇలాంటి కాంబినేషన్. అవును, సో సొంతగా మనకు ఈ చిలకాకు పచ్చ గ్రీన్ తో మనకి ఇది ఇవ్వరు. వైలెట్ తో రేర్ కాంబినేషన్. అండ్ ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా మనకు సొంతగా డిజైన్స్ ఇస్తాం అనమాట. ఈ కలర్ కాంబినేషన్ కూడా మన ఓన్ డిజైన్స్ ఇవన్నీ, ఓన్ కలర్స్ ఇవన్నీ. సో మార్కెట్లో దొరికే కలర్స్ డిజైన్స్ కాకుండా సో స్పెషల్లీ మన డిజైనర్ పీస్. నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్దాం ఇప్పుడు. అంటే మనకు కాకపోతే బార్డర్ మన శారీలో ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డర్ పైన ఇచ్చేసి కింద వచ్చేసరికి అలా ప్లెయిన్గా ఇచ్చేస్తారు మనకు. అంటే ఇంత డిజైన్ కూడా వేస్ట్ అయిపోతుంది. మనం బ్లౌజ్లో కూడా చిన్న బ్లౌజ్ పెట్టుకుంటాం, అప్పుడు ఇంత సరిపోతుంది అన్నమాట. సో అందుకనేసి ఇక్కడ డిజైన్ ఇవ్వలేదు, ప్లెయిన్గా వదిలేస్తారు. అండ్ ఈ కలర్ మాత్రం పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే కలర్. ఓకే, టోటల్ మనకి ఇలా వస్తుంది బ్లౌజ్. చూస్తున్నారు కదా చిల్కాకు పచ్చ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చిన రిచ్ శారీ. ట్రెడిషనల్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది మనకి 20,000 పడుతుంది. సో
ఇందాక మంచి చిలకాకు పచ్చ గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్లో చూపించారు, మంచి బ్రైట్ శారీ. నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మంచి కలర్ఫుల్ సారీ చూపిస్తాను. ఓకే, ఇది వచ్చి మనకు మంచి మెజెంటా పింక్. మెజెంటా పింక్ అంటే మనకు చంద్రకాంత కలర్ అంటాం కదా తెలుగులో. అవును, ఆ కలర్లో వస్తుంది ఇది. దానిలో కూడా మంచి బ్రైడల్ సారీ ఇది. కంప్లీట్ డిఫరెంట్ పింక్ వస్తుంది. ఇది వచ్చి మనకు టోటల్గా సింగిల్ కలర్ అనమాట. ఎక్కడ కలర్ వేరే కలర్స్ దీంట్లో యాడ్ కాలేదు. మొత్తం ఆ పింక్ అండ్ గోల్డ్ లో వచ్చేస్తుంది. టోటల్గా మన సారీ మొత్తం ఒకటే కలర్ తీసుకొని టూ టైప్ డిజైన్ జరిగితో తీసుకున్నాం మనకి ఇది. ఇది టోటల్ మన సారీ మొత్తం మనం చూస్తే ఇదంతా మనకు గోల్డ్ డిజైన్లో వచ్చింది మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఓకే, టోటల్ మనకు బ్యాక్గ్రౌండ్ చిన్న బాల్స్ టైప్లో డిజైన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. అండ్ ఈ బంచెస్ ఏదైతే ఉందో మ్యాంగో గోల్డ్తో వచ్చింది. బ్యాక్గ్రౌండ్ డిజైన్ మొత్తం మనకి సిల్వర్తో వచ్చింది. ఈ బార్డర్ చూస్తే మనకు కొద్దిగా పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది. దాంట్లో కూడా మనకు లైన్స్ జిగ్జాగ్ మోడల్ లైన్స్ వచ్చింది అడ్డం లైన్స్లో. అండ్ మనకు చిన్న మ్యాంగోస్తో మనకు ఎండింగ్లో మనకు మ్యాంగోస్తో తీసుకున్నాం. ఇది మొత్తం పై బార్డర్ వస్తుంది. మనం కింద చూస్తే మనకు బార్డర్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. అండ్ మన పళ్ళులోకి వెళ్తే మాత్రం కొద్దిగా డిఫరెంట్ వస్తుంది మనకు. ఇంతవరకు మనం చూసినప్పుడు సారీ మొత్తంలో మనం 2 టైప్ జరీ తీసుకున్నాం. మన పళ్ళులోకి వచ్చేసరికి అలా కాకుండా మనకి సింగిల్ జరీ అనమాట, అంటే గోల్డ్ జరీగా మనకి ఎప్పుడు వాడే కలర్లో జరీ దాంతోనే హైలైట్ చేస్తారనమాట. టోటల్ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ డార్క్ వచ్చినప్పుడు జరీతో బాగా ఫీల్ చేస్తారనమాట. పైన వచ్చేసరికి మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ మాదిరి తీసుకున్నారు పైన. దాంట్లో కూడా మనకి ఎక్కడంటే డిజైన్ వేరియేషన్ అనమాట. ఇక్కడ మ్యాంగోస్ తీసుకున్నచ్చు అండి, చిన్న చిన్న మ్యాంగోస్, పెద్ద పెద్ద మ్యాంగోస్ అని ఇట్లా డిజైన్ మొత్తం క్లియర్ మొత్తం సైజెస్ చాలా డిఫరెంట్ తయారు చేసి మన మధ్యలో ఏం చేస్తే ఆ ఫ్లవర్ని యాడ్ చేసుకున్నారు ఇక్కడ మధ్యలో. ఓకే, అది మొత్తం తయారు చేసేసరికి ఒక బొకే స్టైల్లో ఉంటుంది మనకు. అంటే పర్టికులర్గా మనం చూసినప్పుడు ఈ డిజైన్స్ అన్ని బాగా కనపడతాయి మనకు. నెక్స్ట్ మనం అగైన్ పైన ఎలా వచ్చిందో కింద కూడా అదే స్టైల్లో డిజైన్ వచ్చింది. పళ్ళు పాటు ఇది. అండ్ మనం బ్లౌజ్ చూద్దాం. మనం ప్లెయిన్ వచ్చేసింది. సారీ మొత్తం ఫుల్ కలర్ఫుల్ గా ఉంది అండ్ జరీ ఫుల్ వచ్చింది కనుక సేమ్ సారీకే బార్డర్ ఇచ్చారు, అదే బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ కూడా అదే బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు మనకు. అంటే ఏదైనా డిజైన్ యాడ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా రిచ్ లుక్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మనం ఇందాక చూసిన శారీస్ కంటే ఇది స్పెషల్ అని చెప్పొచ్చు. బికాస్ డబల్ కలర్ జరీ వర్క్ వచ్చింది. ఇది మనకి 20,000 పడుతుంది. సో ఇందాక మనకి డబుల్ కలర్ జరీ వర్క్తో మంచి బ్రైట్ కలర్ శారీ చూపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చి మన మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా. ఓకే, ఎస్. ఈ కలర్ వచ్చేసరికి మనకు మంచి రస్ట్ కలర్ అంటారు కదా, అవును, ఇటుకే పొడి రంగు అంటాం కదా, ఆ కలర్లో వస్తుంది మనకు. దానిలో కూడా మంచి కలర్ ఫుల్గా ఉండే విధంగా ఆ షైనింగ్ కూడా డబుల్ షేడెడ్ షైనింగ్ వచ్చేస్తుంది. ఫుల్ షేడెడ్గా ఉంటుంది మనకు. టోటల్ శారీ మొత్తం ఫుల్ జరీ వచ్చేసింది మనకు. ఎక్కడ కానీ కాంప్రమైజ్ లేకుండా ఫుల్ గ్యాప్ లేకుండా జరీ ఇచ్చేసి మధ్యలో మనకు థ్రెడ్తో డిజైన్ ఇచ్చేసారు మనకు. ఇదంతా మనకు ఇదంతా ఫ్లవర్స్ ఒక లతలతో ఉంటుంది అనమాట. దాంతోపాటు మనకు మధ్యలో చిన్న చిన్న లోటస్ అనమాట. ఆ లోటస్ కూడా మళ్ళీ ఈ కలర్ కాంబినేషన్ కాకుండా వేరేది ఇచ్చేసారు. మన వేరే కలర్ అంటే మనకి ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్. అవును, డార్క్ మెరూన్ మనకు ఎంత దూరం చూసినా కూడా ఈ ఫ్లవర్ కనబడుతుంది, తెలిసిపోతుంది. ఎస్. అండ్ మధ్యలో ఇంకో పెద్ద ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నాం. దానికి కూడా మళ్ళీ డబుల్ షేడెడ్ 2 కలర్స్ అన్నమాట. ఒక 2 లీవ్స్ వచ్చేసరికి మంచి డార్క్ కలర్. ఆ కలర్ తెలియడానికి అప్ అండ్ డౌన్ కలర్స్ అన్నమాట. రైట్ అండ్ డౌన్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్తో తీసుకున్నారు అనమాట. సారీ మొత్తం మనకి అదే టైప్లో ఫీల్ చేస్తారు అన్నమాట, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఈ డిజైన్ మనకి కింద నుంచి చూస్తే చాలా బాగా కనబడుతుంది. మనకి కింద చూద్దాం, ఇక్కడ చూస్తే మనకు బాగా నీట్గా కనబడుతుంది మనకి. ఎందుకంటే మనకు ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. ఏంటంటే ఓ ట్రీట్ అనమాట, చెట్టు. ఓ చెట్టు అంటే చిన్న పూల చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టులో కలర్ ఫ్లవర్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో వస్తుంది మనకి. ఇది టోటల్గా 3 ఫ్లవర్స్ ఉన్నాయి. 3 ఫ్లవర్స్ కూడా 3 కలర్స్తో వచ్చాయి మనకు. ఓకే, ఈ బంచ్ ఇలా వస్తుంది. అంటే కంటిన్యూ మన ఈ బంచెస్ వస్తాయి. కింద వచ్చేసరికి ఈ డిజైన్ని మనం రుద్రాక్ష డిజైన్ అంటాం. అంటే రుద్రాక్ష ఎలా ఉంటుందో ఆ స్టైల్లో డిజైన్ వస్తుంది. అది మెరూన్ కలర్తో వచ్చింది, అంటే కలర్ఫుల్గా ఉండే విధంగా. పళ్ళు వచ్చేసరికి మనకు మంచిగా మనకు ట్రెడిషనల్గా వచ్చింది. అంటే ఇందులో ఏం చేస్తా అంటే బార్డర్లో ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ బార్డర్లో చూపించేసి మధ్యలో మనకు పళ్ళులో మాత్రం డిఫరెంట్ ఇచ్చేసారు. మళ్ళీ మొత్తం డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఇది బ్లూ కలర్ పైన మనకు మెరూన్ కలర్ మిక్స్ అయినప్పుడు ఒక డిఫరెంట్ కలర్ ఆ రెండు మిక్స్ చేస్తే డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది మనకు. మధ్యలో ఇలాంటి డిజైన్ మధ్యలో ఇలా వచ్చారంటే చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు. ఎస్, ఆ టైప్లో వచ్చేసి బ్లౌజ్ చూద్దాం మనం. ఇది వచ్చి మళ్ళీ బ్లౌజ్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చేసారు, హెవీ జరీ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ కలర్ కూడా ఈ శారీ కలర్ ఏదైతే ఉందో
ఆ కలర్కి బాగా రిచ్గా ఉంటుంది అనమాట ఈ ఇలా జరీ రావడం వల్ల. అండ్ మనం ఇప్పుడు ఏదైనా ప్రతిసారి మనం ఇదంతా బ్రైడల్ వేర్ చూస్తున్నాం కనుక అంటే పెళ్లి కూతులకు ఇలాంటి డిఫరెంట్ కలర్స్ చూపిస్తే చాలా అట్రాక్ట్ అవుతారు అనమాట. మనం ఎంబ్రాయిడరీ చేసినట్టు ఉంటుంది మనకు చూడడానికి. కాకపోతే ఇదంతా మొగ్గం వర్క్, ఇదంతా హ్యాండ్ మేడ్, ఇదంతా టోటల్గా. బ్లౌజ్ మనకి ఓకే. చూస్తున్నారు కదా శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. శారీ మనకి బార్డర్లోనే మల్టీ కలర్ బార్డర్ అన్నట్టు చాలా డిజైనర్ బార్డర్ అనమాట. ఈ శారీ మనకి 23,000. బ్రైడల్ కలెక్షన్లోనే మరిన్ని వెరైటీస్ చూసే ముందు శ్వేత శారీ మంది సమర్పించి సౌందర్య లహరిలో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సౌందర్య లహరి. ఇప్పటి వరకు మనకు మంచి బ్రైట్ కలర్స్ చూపించారు, ఎన్నో వెరైటీస్. ఇప్పుడేం చూపించబోతున్నారు? నెక్స్ట్ కలర్ఫుల్ సారీ ఇది కూడా. ఓకే. ఇది నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసరికి మంచి కలర్ అండి మేడం. ఓకే. అంటే మనకు కలర్లో కూడా మనకి ఈ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అవుతుంది. అవును, 2 కలర్స్ మిక్స్ అవుతుంది అనమాట. ఇది శారీ మేడం, ఇది మొత్తం టోటల్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకు. ఓకే. ఎస్, దీంట్లో మనకు గ్రీన్ అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఇది ఎక్కడైతే డిజైన్ బూటాస్ మధ్యలో మనకు గ్రీన్ హైలైట్ చేస్తారు అనమాట. ఆ జరీలోనే మిక్స్ చేస్తారు గ్రీన్ కలర్ అనేది టోటల్. అండ్ మళ్ళీ మనకు ఏం చేస్తారు అంటే అవుట్లైన్లో ఒక మెజెంటా పింక్ అంటే పర్పుల్ కలర్తో మిక్స్ అయిన పింక్ ఉంటుంది కదా, ఆ కలర్తో అవుట్లైన్ వర్క్ ఇచ్చారు. అంటే టోటల్గా ఇది మనకు నెమలి పింఛం ఎలా అయితే ఉంటుందో అదే స్టైల్లో వచ్చి, కాకపోతే దాంట్లో కూడా డిఫరెంట్ అన్నమాట. ఇది టోటల్గా ఇది వచ్చి మనకు ఒక ఆకు ఉంటుంది కదా తమలపాకు, ఆ టైప్ డిజైన్ వస్తుంది మనకి. దాన్ని ఏం చేస్తే కొద్దిగా హైలైట్ చేసి లోటస్ స్టైల్ డిజైన్ తయారు చేస్తామంట ఇదంతా టోటల్గా. దగ్గర బూటాస్ వచ్చేసి మనకు సారీ మొత్తం వచ్చేస్తుంది మనకి, ఎక్కడ ఖాళీ లేకుండా హెవీ లుక్ వచ్చేస్తుంది. మన బార్డర్ వచ్చేస్తే మనకు ఇది వచ్చి మనకు బార్డర్ కింద పైన సేమ్ డిజైన్ వస్తుంది. మనకి కింద చూస్తే డిజైన్ బాగా కనబడుతుంది. కింద మనకు బార్డర్ చూస్తే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు. ఇది వచ్చి మనకు టోటల్ ఇదంతా మనకు నెమలి డిజైన్ మధ్యలో వచ్చేసరికి నెమలి డిజైన్లో వచ్చింది. దాంట్లో కూడా మనకి ఏం చేస్తారంటే 2 కలర్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకు వచ్చేసి గ్రీన్, ఎస్, అండ్ ఇక్కడ వచ్చేసరికి మెజెంటా పింక్. అంటే బార్డర్ ఏ కలర్ అవుతుందో ఆ కలర్ దీంట్లో కనబడుతుంది. ఎస్, అండ్ కింద పైన వచ్చేసరికి కొద్దిగా వేరియేషన్ అనమాట. గ్యాప్ వచ్చేసి మనకి ఏం చేస్తే మ్యాంగో డిజైన్ మ్యాంగోస్ తీసుకున్నాం అనమాట. టోటల్ కింద పైన సేమ్ అదే స్టైల్ వచ్చేసింది. మనం పళ్ళు చూద్దాం ఇప్పుడు. ఇది పళ్ళు మనకు. పళ్ళు మొత్తం కాంట్రాస్ట్ ఇచ్చేస్తారు, ఫుల్ కలర్ ఇచ్చేస్తారు మనకు. దీనిలో మనకు చూస్తుంటే మనకి ఏం చేస్తారంటే ఇంతవరకు ప్రతి పళ్ళులో మనము మధ్యలో ఏం చేస్తారంటే బిగ్ డిజైన్ తీసుకున్నారు. ఓకే, దీనిలో కొద్దిగా డిఫరెంట్ వచ్చింది మనకు. అంటే మధ్యలో మనకి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బొకేస్ వచ్చేసింది. ఆ బొకేస్లో కూడా మనకు లోటస్ డిజైన్ ఇచ్చారు. చూసారా, ఇక్కడ వైలెట్ వచ్చింది, ఇక్కడ పింక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ వైలెట్ వచ్చింది. సో అలానే ఆల్టర్నేట్గా కలర్స్ తీసుకొని మొత్తం టోటల్గా పెద్ద పెద్ద ఫ్లవర్ తీసుకున్నారు అనమాట. మనం ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి మ్యాంగోనే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసింది. అంటే సెల్ఫ్ డిజైన్ థ్రెడ్తో వచ్చేసింది మనకు. టోటల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం మ్యాంగోస్, చిన్న మ్యాంగోస్ కంప్లీట్. మన మ్యాంగోస్. ఎస్, మన శారీలో ఏ టైప్ అయితే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ బ్లౌజ్కి వచ్చేసి. చూసారు కదా, మంచి రిచ్ లుక్ అలానే ట్రెడిషనల్ లుక్ ఇస్తున్న బ్లూ అండ్ గ్రీనిష్ కాంబినేషన్లో మనకి పళ్ళు వచ్చేసి టోటల్ కాంట్రాస్ట్ వచ్చింది. ఎంత అందంగా ఉందో కదా. ఈ సారీ 20,000. ఓకే, కంచిపట్టులో నెక్స్ట్ వెరైటీ ఏంటి? నెక్స్ట్ మంచి కలర్ఫుల్ సారీ చూద్దాం. ఓకే, ఇది మంచి కలర్ఫుల్ సారీ. ఇది మనకు ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్లో వస్తుంది మనకి ఇది. అండ్ నెక్స్ట్ ఈ కలర్లో వచ్చేసరికి మన డిజైన్లో వస్తే మనకు టోటల్ డిఫరెంట్ ఉంటుంది మనకు. ఇది మనం చూస్తారా ఇట్లా ఒక వేవ్ స్టైల్లో వస్తుంది డిజైన్ టోటల్గా మనకు. అండ్ మధ్యలో మనకు ఒక ఫ్లవర్ని తీసుకొని వైలెట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. అంటే జరీతో ఫీల్ చేస్తారు అంటే గోల్డ్ కలర్తో జరీతో ఫీల్ చేస్తారు ఫ్లవర్ని. టోటల్ శారీ మొత్తం అది గ్యాప్ లేకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది మనకు. శారీ మొత్తం ఈ మాదిరిగా వస్తుంది. నెక్స్ట్ మనం బార్డర్ చూస్తే మాత్రం టోటల్ డిఫరెంట్ ఉంటుంది. శారీలో ఏ కలర్ అయితే మిక్స్ అయిందో ఆ కలర్ ఇక్కడ కనబడుతుంది మనకు. ఈ పింక్ మెజెంటా పింక్ చంద్రకాంత కలర్ ఏదైతుందో ఆ కలర్తో బార్డర్ వస్తుంది. దాంట్లో కూడా నెమళ్ళు వస్తుంది, ఫుల్ జరీతో వచ్చేసి చిన్న నెమళ్ళు. ఈ డిజైన్ మన కింద చూస్తే బాగా కనబడుతుంది మనకు. శారీ మొత్తం మన కింద పార్ట్ మొత్తం కింద బార్డర్ ఇలాగే వస్తుంది. పైన వచ్చేసరికి చిన్న బార్డర్. అండ్ పళ్ళు చూద్దాం మనం ఇప్పుడు.
ఇది మనం టోటల్ పళ్ళు మొత్తం మనకి ఇది మళ్ళీ కాంట్రాస్ట్ వచ్చేసి బార్డర్ ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ మధ్యలో వచ్చేసరికి మనకు జరీతో జిగ్జాగ్ డిజైన్ తీసుకున్నారు. అండ్ కింద పైన వచ్చేసరికి మనకు కొద్దిగా ట్రెడిషనల్గా ఉండే విధంగా ఫ్లవర్ డిజైన్ అలాగే సెట్ చేస్తాం మనకు. అంటే అది మధ్యలో కూడా మనకి ఏం చేస్తాం చాలా హెవీ జరీ తీసుకొని చాలా నిండుగా కనిపించే విధంగా ఫ్లవర్స్ ఫిల్ చేస్తారన్నమాట. ఇది పళ్ళు మొత్తం మనకి ఇలా వస్తుంది. మనం నెక్స్ట్ మనం బ్లౌజ్ చూద్దాం. సెల్ఫ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ మీద. సెల్ఫ్ డిజైన్ కూడా మనకు ఒక డ్రాప్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో ఆ స్టైల్ డిజైన్ వస్తుంది మనకి. ఇదంతా ఆల్టర్నేట్గా మనకు పింక్ అండ్ వైలెట్ కలర్ కనిపిస్తుంది దీంట్లో ఈ డిజైన్లో. బార్డర్ సేమ్ అదే స్టైల్. చూసారు కదా, కంచిపట్టులోనే ఇది డిజైనర్ సారీ అని చెప్పొచ్చు. అటు రిచ్గా ట్రెడిషనల్కి కానీ పార్టీ వేర్కి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీని ప్రైస్ 20,000. చూసారు కదా, శ్వేత శారీ మందే సమర్పించు సౌందర్య లహరిలో అందమైన పట్టు చీరల కలెక్షన్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99TV తెలుగులో చూసేయండి. మరిన్ని అందమైన కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం.